జై భారత్ అయోధ్య రాశాను. అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇటీవల ఒక వార్త ఈ దేశంలో అనేక మంది మేధావులు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది మీడియా వాళ్ళు ఒక వార్తని కొంతమంది యూట్యూబర్లు, అపర మేధావులు అని చెప్పుకునేటువంటి ప్రొఫెసర్లు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి వండి వార్చినటువంటి పెద్ద వార్త ఏమిటంటే కాక్రోచ్ జనతా పార్టీ. అమెరికాలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. అది ఫాలోవర్స్ 2 కోట్ల మంది 4-5 రోజుల్లో 2 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. తెగ పెరిగిపోతున్నారు. మొత్తం మీద ఇక ఈ ఫాలోవర్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు. అంతే కాబట్టి భారతదేశంలో ప్రభుత్వాన్ని షేక్ చేయగలిగే శక్తి, ఈ ప్రభుత్వాన్ని కూల్చగలిగే శక్తి కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి వీళ్ళందరూ దాని గురించి విపరీతమైనటువంటి అనాలసిస్ చేశారు. ఏంటండి కాక్రోచ్ ఎలా పుట్టింది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సూర్యకాంత్ గారు అనేక మంది పని పాఠాలు లేనటువంటి పారంబోకులు కొంతమంది కేసులు వేసి, అర్థం పద్ధం లేనటువంటి కేసులు వేసి, అర్థం పద్ధం లేని ఆర్గ్యుమెంట్లు చేస్తూ సుప్రీంకోర్టు యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, వీళ్ళు కాక్రోచ్లా తయారయ్యారు అని చెప్పేసి వారు మాట్లాడటం జరిగింది, ఆ కేసులు వేసినటువంటి వాళ్ళకి. దానికి దీని నుంచి ఎక్కడున్నటువంటి యువత, భారతదేశంలో ఉన్నటువంటి యువతను అందరినీ కూడా కాక్రోచ్ అన్నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి. అంతే కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతను అందరినీ కూడా దాన్ని సాగ్గా తీసుకుని యువతని రెచ్చగొట్టి పక్కన బంగ్లాదేశ్లోని నేపాల్లోని అలా శ్రీలంక వగైరా దేశాల్లో ఏ రకంగా అయితే అమెరికా నుంచి మానిటరింగ్ చేస్తూ డిఫ్సెట్ అనేటువంటి జార్జ్ సోరోస్ అనేవాడు ఎలాగైతే ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడో, అదే రకంగా భారతదేశ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి, భారతదేశ అభివృద్ధిని ఆపుచేయాలని చెప్పేసి భారతదేశాన్ని పైన వాడు పబ్లిక్గానే వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. జార్జ్ సోరోస్ అనేవాడు భారతదేశాన్ని, మోడీని నేను గద్దె దించుతాను అన్నాడు. అలాగే అమెరికా ప్రెసిడెంట్ భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అభివృద్ధి అవనివ్వను, దీనికి అడ్డుకట్టేస్తాను అన్నాడు ట్రంప్. వీళ్ళందరూ అలాగే చైనా వాడు, పక్కన పాకిస్తాన్ వాడు, బంగ్లాదేశ్ వాడు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ రెచ్చగొట్టి రకరకాలుగా మనకి శత్రువులుగా తయారు చేస్తూ మనకు ఒక ఘర్షణ వాతావరణం తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు, అనేక రకాల ఉద్యమాల్లో భారతదేశంలో రెచ్చగొట్టి మతాలుగా రెచ్చగొట్టాలని చూశారు, సాధ్యం కాలేదు. రైతుల ఉద్యమాన్ని చెప్పి చూశారు, అది సాధ్యం కాలేదు. ఏది సాధ్యం కావట్లేదు. సరే, జెన్జీని రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి మామూలుగా భారతదేశం నుంచి మోదీ పారిపోయేలా చేయాలి అనేటువంటి ఒక కుతంత్ర ఆలోచనతోటి ఇవన్నీ చేయటానికి అన్ని ప్రయత్నాలు చేసి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక దాన్ని అక్కడ పుట్టించి ఆన్లైన్లో దానికి బంగ్లాదేశ్ నుంచి, అమెరికా నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇలా చుట్టుపక్కల దేశాల నుంచి దానికి 2 కోట్ల మంది, భారతదేశంలో 100లో కూడా 1000లో కూడా ఉండరు. భారతదేశంలో ఎవరుంటారండి? ఇప్పుడు ఈ దేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఆ టైప్ వాళ్ళు ఉంటారే తప్పించి ఎవరు కూడా ఇక్కడ ఆ రకమైనటువంటి ఇక్కడ ఉన్న యువత కాక్రోచుల్లాగా జీవించాలని అనుకోదు, కాక్రోచుల్లాగా ప్రవర్తించాలని అనుకోదు, సింహాల్లాగా పులుల్లాగా ప్రవర్తించాలని అనుకుంటుంది. మురుగుంట్లలో బతికే కాక్రోచ్లాగా ఇక్కడ ఆలోచనలు ఉండవు ఇక్కడ ఉన్నటువంటి యువతకి. అంతే కాబట్టి కాక్రోచ్ని భారతదేశాన్ని నుంచి ఎవరు కూడా ఇక్కడ వీళ్ళకి ఫాలోవర్స్ అయితే లేరు. ఇది జరిగింది. అంతే కాబట్టి ఏంటంటే దీన్ని చూసి ఇంకేముంది, ఓహో అంట మొత్తం మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకేముంది
మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, యూత్ అంతా తిరగబడిపోతుంది, భారతదేశాన్ని చెక్ చేస్తారు అది ఇది అని చెప్పి యూత్ని వీళ్ళు రెచ్చగొట్టడానికి, జెన్జీ రెచ్చగొట్టడానికి ఇక్కడ చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా తీవ్రంగా చేశారు. ఇదంతా మనం చూసాం కదండి. సరే అయిపోయింది. వాడేదో నేను వచ్చేస్తున్నాను, జూన్ 6వ తారీఖున వచ్చేస్తున్నాను, విమానాశ్రమంలో దిగిపోతే లక్షలాది మంది నాకు స్వాగతం పలికేయండి, మనం అది కుదిపేద్దాం, ఇది చేసేద్దాం అని చెప్పేసి ఆడు రావటం జరిగింది. ఆడికి వాడు స్వాగతం పలకలేదు ఇక్కడ. సరే అక్కడి నుంచి వచ్చాడు, విమానాశ్రమం నుంచి మామూలుగానే ఒక ఆటో కట్టించుకుని పోయాడు. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో నేను ఏదో కార్యక్రమం చేస్తానంటే చేసుకోరా పోయన్నారు. ఇవన్నీ చేసి మామూలుగా ఆడికి అక్కడికి ఎవరు రాలేదు, ఎవరు జనం లేదు. సరే వాళ్ళని కమ్యూనిస్ట్ వాళ్ళు బృందాకారత ఆఫీసు అలా కమ్యూనిస్ట్ వాళ్ళు ఆఫీసులకి అయ్యి ఫోన్ చేసి ఈ దేశ వ్యతిరేక శక్తులు ఉన్నటువంటి కొంతమందిని చేసుకుని మొత్తం మీద ఒక 200-300 మందిని చేసుకున్నారు. మిగతా యూట్యూబర్లు రకరకాల వాళ్ళందరూ మొత్తం మీద ఎవరైతే ఒక 2000 మంది దాకా అక్కడికి చేరారు. పోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ అనేవాడు అంబేద్కర్ ఫోటో పట్టుకుని వీడు మామూలుగా వీళ్ళు అనటం, వాడు వెనకాల వీళ్ళందరూ వెళ్ళటం. ఆడొక నాయకుడు. ఈ అంబేద్కర్జీ విధానాలు ఏంటి, అంబేద్కర్జీ ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ప్రతి ఎదవ పనికిమాల ఎదవలందరూ అంబేద్కర్ ఫోటో పట్టుకుని తయారవటం, అంబేద్కర్ని అవమానపరుస్తున్నారు కదా. మరి ఇలాంటి ఎదవలందరినీ ఈ అంబేద్కర్ ఫోటో పట్టుకుని వెళ్ళి ఈ ఎదవలందరినీ కనీసం తిని చెత్త కింద కొట్టి లోపలేసేయాలి. అంబేద్కర్ ఫోటో వాడకూడదు కదా. అంబేద్కర్జీ ఒక జాతీయవాది కదా. అలాంటి వ్యక్తి ఈ దేశానికి ఒక ప్రముఖుడు, దేశం ప్రముఖుల్లో ఆయన ఒకడు. ఆయన్ని ఇక్కడ అపహాస పాలు చేస్తున్నారు కదా, ఇది ఆలోచించాలి. అలాగే రాజ్యాంగ బుక్ పట్టుకుని తిరుగుతున్నారు, చితగొట్టేలు పట్టుకుని. రాజ్యాంగం అనేది మనకి చాలా పవిత్రమైన ఒక గంధం. ఆ గంధాన్ని పట్టుకుని ఆ రాహుల్ ఖాన్ అనేవాడు తిరిగాడు అంటే కాబట్టి ఇందులో ఏముందో తెలియదు. ఇది కదండి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. పోతే ఇంతలా జరిగినటువంటి తర్వాత ఇంతకీ నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక యూట్యూబ్ ఛానల్ వాడు డాక్టరు ప్రొఫెసరు హరిగోపాలు గారు అనేటువంటి ఒక పెద్ద ఆయన, ఓ ప్రొఫెసర్, ఈయన ఇంటర్వ్యూ చేశాడు. కాక్రోచ్ పార్టీ ఈ రకంగా వచ్చింది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటని అడిగితే ఆ పెద్ద మనిషి ఏం చెప్పాడంటే, భారతదేశానికి మంచి రోజులు వస్తున్నాయి అని భావిస్తున్నాను. కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ ఖచ్చితంగా మంచి ఫాలోవర్స్ 2-3 కోట్ల మంది ఉన్నారు. కనీసం ఒక 5-6 లక్షల మంది ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కదులుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూలుస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా, ఈ దేశాన్ని ఖచ్చితంగా నాశనం చేస్తారు అని ఆశించాను, కానీ అది జరగలేదు అని చెప్పేసి ఫీల్ అయ్యాడు ఈయన. ఇది ఈయన మాట్లాడింది. ఈయన మాటల అర్థం ఇదే. అంతే కాబట్టి కాక్రోచ్ పార్టీ అనేది వాళ్ళు వచ్చి మామూలుగా ఏదో విద్యాశాఖ మంత్రిని పేపర్ లీక్ అయింది, ఆయన రిజైన్ చేయమని డిమాండ్ చేశారు కదా, అంతకన్నా ఏమీ జరగలేదు. అది కాదు, నేనేదో ఒక విప్లవం వచ్చేస్తుందని అనుకున్నాను. ఆ విప్లవం రాకపోవడంతో ఒకసారి నాకు బాధ కలిగింది. ఏంటి ఇంత గొప్పగా నేను ఊహించుకున్నాను. ఖచ్చితంగా ఈ దేశంలో ఈ పరిపాలన ఉండకూడదు. ఈ పరిపాలన ఏమైనా సరే నేను ఈ పరిపాలన పోవాలని చూశాను అని చెప్పేసి ఈయన భావించాడు. ఇది ఈయన మాటల్లో అర్థమైనటువంటిది. నాకు అర్థమైంది ఇదంతా, అదే ఆయన మాట్లాడింది కూడా అదే, అందులో తప్పేమీ లేదు. ఈ మేధావికి కాంగ్రెస్ వాళ్ళు ఉండగా ఈ దేశంలో అవినీతి అని అంటూ ఉండేవారు. కానీ ఈనాడు ఎవరు అవినీతి అనేది రావటం లేదు, ఆ మాటే రావట్లేదు, అది ఏమైపోయిందో తెలియదు అని. ఇప్పుడు దొంగోడు అంటారు. దొంగోడు లేనప్పుడు దొంగోడు గురించి ఎందుకు మాట్లాడరు కదండి. ఇప్పుడు హరిగోపాలు ఒక దేశద్రోహి అని హరిగోపాలను అంటారు తప్ప, హరిగోపాలు లేనప్పుడు దేశద్రోహి అని కనవలసిన అవసరం లేదు కదా. ఈనాడు అవినీతి లేదు. 12 సంవత్సరాలుగా నెహ్రూ కాలపరిమితిని దాటి గొప్పగా పరిపాలన సాగిస్తూ 10 స్థానంలో ఉన్న ఆర్థిక వృద్ధిని 5వ స్థానానికి తీసుకొచ్చి 12 సంవత్సరాలుగా ఎక్కడ అవినీతి లేకుండా
దేశ రక్షణ విషయంలో కానివ్వండి, విదేశీ యొక్క దౌత్యనీతుల్లో కానివ్వండి, ప్రపంచము తగులడిపోతున్నప్పటికైనా భారతదేశాన్ని సురక్షితంగా పరిపాలన సాగిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడండి ఇటువంటి నాయకుడు? అసలు సాధ్యమవుతుందో ఎవరికైనా? కానీ అలాంటి ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక శక్తి, ఒక యుగ పురుషుడు ఆయన. అటువంటి మహనీయుడు ఈ రోజున పరిపాలన సాగిస్తూ ఉంటే దాంట్లో మంచి చెడ్ల గురించి అనాలిసిస్ చేస్తూ ప్రజలకి అందులో ఉన్న మంచిని ఏ రకంగా జరుగుతుంది, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని ఈయన్ని మేధావి అంటారు. అంతే తప్పించి భారతదేశంలో ఉన్నటువంటి ఒక నీతిమంతమైనటువంటి, ఒక శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చేస్తే బాగుండు, కూలలేదు అని చూసి బాధపడేటువంటి హరిగోపాల లాంటి వ్యక్తి ఏమనాలండి వ్యక్తిని? అది ప్రభుశారి నాగేశ్వరరావు, ఈ హరిగోపాల్ ఎవడో, నరేష్ అనేటువంటి వాడు అక్కడ, ఇంకా ఇలా చాలామంది ప్రొఫెసర్ల మన వస్తూ ఉంటారు, యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాను. వీళ్ళందరూ మేధావులండి, వీళ్ళు ప్రొఫెసర్లు, ఎనాలిస్టులు కొంతమంది. వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని ఎప్పుడూ కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం తప్ప వీళ్ళకి రెండో పని ఉండదండి. వీళ్ళు విదేశీ శక్తులకి సేఫర్ సెల్స్గా పనిచేసేటువంటి వీళ్ళు ఏజెంట్లు అండి. వీళ్ళు ఈ సేఫర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ దేశాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా పాడు చేసేయాలి. అలాగే కదండి 60 సంవత్సరాలు ఈ దేశాన్ని నాశనం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఇలాంటి మేధావులు. ఇప్పుడు ఈ మేధావులు దగ్గర చదువుకుని, ప్రొఫెసర్ల దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు చాలా వరకు పాడైపోయి ఉంటారు నాకు తెలిసి. వాళ్ళు సమాజంలో ఏ అవస్థలో ఉన్నా వ్యవస్థ బాగోదండి, ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుచేతంటే వీళ్ళు ఆ రకంగా తయారు చేస్తారు కాబట్టి. ఇదండి ఈ ఫీడింగ్ ఈ రకంగా ఇస్తూ ఈ రకమైనటువంటి మేధావిని చెప్పుకునేటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎవరూ పట్టించుకోరు. రాజమండ్రిలో ఒక మేధావి ఉన్నాడు, అదేంటి అరుణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి. అందుకని ఇలాంటి వాళ్ళందరూని ఖచ్చితంగా ఈ మేధావులందరూ కూడా దేశానికి చాలా ప్రమాదం అండి. వీళ్ళని నోరు మూయించవలసిన అవసరం ఖచ్చితంగా ప్రజల మీదే ఉంది. ప్రజలు వీళ్ళని ఇప్పుడు ఎవరో పట్టించుకోవట్లేదండి. ప్రజలు వీళ్ళని అస్సలు పట్టించుకోరు, పక్క నుంచి వెళ్ళినా పట్టించుకోరు. వీళ్ళని అసలు మామూలుగా మనసుల్లోంచి లెక్కల్లోంచి తీసేశారు వీళ్ళని. కానీ వీళ్ళు ఏదో ఒకటి ప్రొజెక్ట్ చేయాలని, ఏదో ఒక దాన్ని రెచ్చగొట్టి మా యొక్క ప్రమేయము, మా యొక్క శక్తి అనిపించుకోవాలని చూసేటువంటి మేధావులండి. అంతే కాబట్టి వీళ్ళని ఏ రాజకీయ పార్టీ పిలవదు, ఎవరు వీళ్ళని సంప్రదించరు. ఈ మధ్యలో ఈ యూట్యూబ్లు ఏవైతే ఉన్నాయో అలాగే కొంతమంది పనికిమాలి మీడియాలు ఉన్నాయి, వాళ్ళు వీళ్ళని పిలిచి డిబేట్లు పెడుతూ ఉంటారండి. వీళ్ళకి ఇది ఒక ఆనందం. ఇక్కడ ఏదో మాట్లాడకపోతే బాగోదని చెప్పి మంచి మాట్లాడుతూ వీళ్ళకి తెలియదు, వీళ్ళ చదువుకోలేదు, భారతీయులుగా వీళ్ళకి బతకటం తెలియదు, భారతీయుడిగా వీళ్ళు జీవించటం తెలియదు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, భారతదేశ వ్యతిరేక శక్తులుగానే వీళ్ళు పుట్టారు, వీళ్ళు పెరిగారు, వీళ్ళు చదివారు, వీళ్ళు ఉద్యోగాలు చేశారు. అంతే కాబట్టి వీళ్ళకి అవే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆ లక్షణాల్లో వీళ్ళు కొనసాగుతూనే ఉంటారు. అది కాబట్టి ప్రజలే వీళ్ళని బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఆ రకంగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళని ఎవరు పట్టించుకోరండి. ఎందుచేతంటే మీడియాలు చాలా కూడా ఈ యొక్క మామూలుగా దేశ వ్యతిరేక, మనకి వ్యతిరేక శక్తులు, బయట శక్తులతోటి వీళ్ళు టైఅప్ అయ్యి ఇక్కడ పనిచేసే సంస్థలు చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ జెన్జీ అనేది చాలా మంచి తెలివైనటువంటి పిల్లలు, ఇక్కడ ఎలాంటి మామూలుగా మంచి ఆలోచనలు ఉంటాయి. ఈ పిల్లలు పులుల్లాగా, సింహాల్లాగా వీళ్ళు ఉంటారు, వీళ్ళ అభివృద్ధిని వీళ్ళు కోరుకుంటారు. అంతే తప్ప చెత్త రాజకీయాలు చెయ్యరు, వాటి గురించి పట్టించుకోరు, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు, పద్ధతిగా ముందుకెళ్తారు. అంతే కాబట్టి మన యువతని పేరు పెట్టవలసిన అవసరం ఇక్కడ లేదు. ఇలాంటి మేధావుల మాటలు అసలు వినరు, ఈ చెత్తగాళ్ళని అసలు పట్టించుకోరు. కాబట్టి మనం వీళ్ళ గురించి ఒక్కసారి, ఈ మేధావుల గురించి మళ్ళీ ఒకసారి మనం చీ అని చెప్పేసి చేదరించుకుంటుంటే వీళ్ళని
చెదిరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మీ అందరితోటి పంచుకోవాలని మీ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మీ అభిప్రాయాలను కూడా తెలియచేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.